ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని చూడాలి, మంచి కార్యక్రమం, పిల్లల కార్యక్రమం అన్నప్పుడు మేము మేడం గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు మా పిల్లలు కూడా వస్తున్నారంటే మాకు అర్థం కాలే ఒక నిమిషం. ఎవరు మేడం అంటే మా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అన్నారు. తప్పనిసరిగా వస్తున్నారమ్మా, వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అందరినీ కూడా కలిసి ఒక చోట ఒకరికి తెలిసినటువంటి అంశాలను ఒకరు పంచుకోవడం కోసం ఇది మేము ఏర్పాటు చేస్తాం. అందరినీ కలిపి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం, తప్పనిసరిగా నేను వస్తానని చెప్పేసి అన్నారు. మరి ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జేసీ మేడం గారికి ఒక్కసారి మనం అందరం కూడా కరతాళంతో మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా మేడం గారు మాట్లాడే ముందు మేము స్కూల్స్ ప్రతి సంవత్సరం కూడా పార్టిసిపేషన్ స్కూల్స్ కి మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ సంవత్సరం రాజ్యాంగం 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగ పీఠికని మెమెంటోగా మేము తయారు చేసి ఇవ్వాలని చెప్పేసి ఒకసారి పెద్దల చేతుల మీదకి ఆవిష్కరణ అయిన తర్వాత మీరు మీ ప్రసంగాన్ని కొనసాగించాలని కోరుతూ పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజయ్, అలాగే ఎమ్మెల్సీ గోపిమూర్తి గారిని, అలాగే జేసీ రాత్రిరెడ్డి గారిని కూడా ఈ మెమోండోస్ ఆవిష్కరించి పెద్దలకు అందజేయాలని చెప్పేసి కోరుతున్నా. భారత రాజ్యాంగ పీఠిక ప్రతి ఒక్కరూ కూడా